ఒక చిన్న గ్రామంలో రంగుడు అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి చాలా సోమరిపోతు, లేజీ, ఏ పని కూడా చేసేవాడు కాదు. అంతేకాదు బద్ధకస్తుడు కూడా. ఎవరైనా ఎంతో కొంత పెడితే తిని ఊరుకుండేవాడు. కానీ అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి మనసులో ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేవాడు. అతనికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఆమె ఒక పెద్ద పాలకుండని ఇచ్చింది. ఆ పాలకుండను ఆ రంగుడు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుపోయి దాంట్లో కొన్ని పాలను తాగి ఇంకొన్ని పాలను తోడేశాడు పెరుగు తెచ్చుకొని. అది ఉదయం కల్లా పెరుగుగా మారింది. పెరుగు మారిన తర్వాత దాని వెన్నంతా తీసి దాంట్లో మీగడ తీసి వెన్న చేశాడు. ఆ వెన్న ద్వారా కొంత ఇది వచ్చింది, ఇది నెయ్యి. ఆ నెయ్యిని అమ్ముకున్నాడు. అమ్మితే ఎంతో కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతోనే ఆ రంగుడు కొన్ని కోళ్లను కొన్నాడు. ఆ కోళ్లు కొన్న తర్వాత కోళ్ళన్నీ కూడా గుడ్డు పెట్టాయి. ఆ గుడ్లను పెట్టి చాలా కోళ్లు తయారయ్యాయి. ఆ కోళ్ల ద్వారా ఆయన కోళ్ల ఫారం పెట్టాడు. ఆ కోళ్ల ఫారం ద్వారా ఆ రంగుడికి అనేక డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులన్నింటిని కూడా పోగు చేసుకుని తర్వాత కొన్ని ఆవులు కొన్నాడు. ఆ ఆవుల ద్వారా మంచి పాల సంపాదిస్తా ఉంది. ఆయన డైరీ పెట్టాడు, మిల్క్ డైరీ. ఆ మిల్క్ డైరీ పెట్టడం వల్ల అక్కడ టౌన్ లో అందరూ వచ్చి అక్కడ పాలు వేసుకొని పోతున్నారు. అప్పుడు మంచి ధనవంతుడు అయిపోయాడు, మంచి గోల్డ్ సంపాదించాడు. తర్వాత ఒక రిచ్ ఫ్యాల్ అయిపోయాడు రంగుడు. అప్పుడు రంగుడు ఒక మంచి అమ్మాయిని, బ్యూటిఫుల్ గా ఉండే అమ్మాయిని పిలుచుకుని పెళ్ళాడాడు. తర్వాత ఆ రంగునికి ఒక అందమైన బాబు పుట్టాడు. ఆ బాబును మంచి స్కూల్లో వేశాడు, కార్పొరేట్ స్కూల్లో. ఆ బాబు అల్లరి చేస్తామంటే ఆ బాబుని అదుపు చేసే క్రమంలో అసంకల్పితంగా మంచం పక్కలో ఉన్న కర్ర తీసుకొని ఆ బాబును కొట్టబోయాడు. బాబు రంగు కొట్టబోతే అక్కడ ఉన్న పాలకుండ కాస్త పగిలిపోయింది. అప్పుడు మేల్కొన్నాడు రంగుడు. దట్ ఈస్ డ్రీమ్. అప్పటి వరకు కలగంటున్నాడు రంగుడు కలగంటున్నాడు. కాబట్టి చాలా మంది ఇప్పుడు వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని అనేక రకాలుగా ఇబ్బంది పడుతూనే డబ్బులు పోగు చేసుకుని పిల్లలకు ఫీజు కోసం కావచ్చు, బట్టల కోసం కావచ్చు, లేదా ఇతర ఖర్చుల కోసం వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ ఆ పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులని ఖచ్చితంగా చూస్తున్నారా? ఆ పిల్లలు ఏ పిల్లలైతే, ఏ స్టూడెంట్స్ అయితే మన డబ్బు ఏ విధంగా వస్తా ఉంది, మా అమ్మ ఏ విధంగా కష్టపడతా ఉంది, మా నాన్న ఏ విధంగా కష్టపడుతున్నాడు, నేను ఏం చెయ్యాలి, నా కోసం మా అమ్మ నాన్న ఎంతో చేస్తున్నారు, నేను కష్టపడితే నేను బాగుపడితే అనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వాళ్ళు బాగుపడితే, కష్టపడితే రియల్ లైఫ్ లో అనేక రకాల సందర్భాలు, అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కష్టపడుకోకుండా పగటి కలలు కంటున్నారు. కానీ కష్టపడి మనసు పెట్టి చదవగలుగుతారో, లేక పని చేయగలుగుతారో, లేక ఏ ఇతర రంగంలో అయినా సరే ప్రతి ఒక్క దానిలో అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశాలైనా సరే వాటిని ఇంకా ఆచరణలో పెట్టగలిగితే, మనసులో ఉండే ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగితే ఎటువంటి వాళ్ళైనా సరే పేదరికం అనేది ఉండకుండా ఒక్క స్థాయిలో ఉండగలుగుతారు. ఇప్పుడు చూసినట్లయితే మనకు డబ్బులు లేవు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అప్పులు అని అనుకుంటుంటారు. కానీ వాటి నుంచి గట్టెక్కించాలంటే ఆ తల్లిదండ్రులు కష్టపడడంతో పాటు ఆ తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు కనుక కష్టపడగలిగితే, వాళ్ళకు సహకరించగలిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఉండవు.